హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ప్రతి రిఫర్కి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇలా మీరు మ్యాక్సిమంగా 10 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకో, కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి ట్రేడ్ కూడా చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు రిఫర్స్ చేసుకుంటూ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఇది మనకు రిఫర్ అండ్ ఎర్న్ నుండి మనకు ఈ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ గ్రూప్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్లో ఏ విధంగా కేవైసీ కంప్లీట్ చేయాలి, కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా రిఫర్ చేయాలి, ఏ విధంగా మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది, ఏ విధంగా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే మీ దాంట్లో ఎంస్టాక్ అప్లికేషన్ కనుక లేకపోతే, అంటే మీకు ఎంస్టాక్ అకౌంట్ కనుక లేకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉండదు. మీరు ఏం చేయండి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ మన సబ్స్క్రైబర్స్ అనేది పెడతారు ఈ ఆఫర్కి సంబంధించిన లింక్ అనేది, రిఫర్ లింక్ అనేది. ఇక్కడ డిస్క్రిప్షన్లో మాత్రం ఎలాంటి లింక్ అనేది ఉండదు. సో కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ కింద మనకు లీవ్ ఏ కామెంట్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. లీవ్ ఏ కామెంట్ సెక్షన్ అనేది మనకు ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయిన వెంటనే అక్కడ కింద లీవ్ ఏ కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఆ కామెంట్ సెక్షన్ అనేది నేను ఆన్లో అయితే పెడతాను. అక్కడ మన సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే అక్కడ నుండి ఎవరిదన్నా ఒకరిది లింక్ పైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఆ విధంగా అక్కడ నుండి మీరు ఆఫర్ లింక్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎంస్టాక్కి సంబంధించిన వెబ్సైట్ దాంట్లో రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే జస్ట్ మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకోమంటుంది. మీ ఈమెయిల్ ఐడి కూడా అక్కడ నుండి వెరిఫై అనేది చేసుకోండి. ఆ విధంగా ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. ఎవరిదైతే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫై చేయాలనుకుంటున్నారో వాళ్ళ పాన్ కార్డ్ నంబర్ అనేది అక్కడ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ నుండి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని ఫిల్ అయితే చేయండి. ఆ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ నంబర్ ఓటీపీ వెరిఫై చేయవలసి ఉంటుంది. ఇక్కడ నుండి మీరు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోమంటుంది. ఇక్కడ మీరు మాన్యువల్లీ కానీ లేకపోతే ఆన్లైన్ త్రో కానీ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోండి. ఆన్లైన్ త్రో చేయాలనుకుంటే అక్కడ మీరు కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి వెరిఫై పైన క్లిక్ చేసుకొని ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి లైక్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి జస్ట్ ఒక ₹1 పేమెంట్ చేయండి చాలు. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో అదే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండవలసి ఉంటుంది. ఆ పాన్ కార్డ్ పైన ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ నుండి ఏదైనా ఒక యూపీఐ అప్లికేషన్ నుండి జస్ట్ ఒక ₹1 పేమెంట్ చేసుకున్న వెంటనే మనకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై అనేది అవుతుంది. అక్కడ మనకు మాన్యువల్లీ కూడా ఆప్షన్ ఉంటుంది చూడండి. అక్కడ నుండి మీరు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ ఇచ్చి కూడా మీరు వెరిఫై అనేది చేసుకోవచ్చు. ఓవరాల్గా మీరు బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ సిగ్నేచర్ అలాగే సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకోండి. మీ పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా సిగ్నేచర్ కూడా వెరిఫై చేసుకోండి. మీ సెల్ఫీ కూడా క్యాప్చర్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత నామినీ అనేది అడుగుతుంది. నామినీ అనేది స్కిప్ చేయండి. డూ ఇట్ లెటర్ పైన క్లిక్ చేసుకొని నామినీ అనేది స్కిప్ చేయండి. ఫ్యూచర్ ఆప్షన్ని కూడా డూ ఇట్ లెటర్ పైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి మీరు ఫ్యూచర్ ఆప్షన్ని కూడా స్కిప్ చేయండి. ఈ విధంగా స్కిప్ చేసుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ అలాగే ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుండి ఈ సైన్ నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది.
వస్తుంది. కేవైసీ అనేది అండర్ ప్రాసెస్లో అయితే వెళ్తుంది. ఇక్కడ ఫైనల్ స్టెప్లో కంగ్రాచులేషన్స్ అంటూ ఇక్కడ నేను సైట్కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా మనకు అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిటెడ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే అక్కడ లాగిన్ పైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి జస్ట్ మనకు క్లయింట్ ఐడి అనేది వచ్చేస్తుంది. దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు లాగిన్ పైన క్లిక్ చేసుకొని మీ ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. సెటప్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు ఈ అప్లికేషన్లో క్లయింట్ ఐడి మీ పాస్వర్డ్ ఇచ్చి అక్కడ నుండి లాగిన్ చేసి అయితే పెట్టుకోండి. ఈ విధంగా లాగిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరైతే మీరు కొత్త వాళ్ళు ఉన్నారో మీరు అందరూ ఇప్పుడు మీరు డైరెక్ట్గా రిఫర్స్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో మీరు ప్లే స్టోర్ నుండి డైరెక్ట్గా ఎంస్టాక్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా రిఫర్స్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ రిఫర్స్ చేయడానికి నేను ఒక ట్రిక్ అనేది చెప్తా చూడండి. కొత్త వాళ్ళు ఉండని అలాగే ఓల్డ్ యూజర్స్ ఉన్నని మీరు అందరు ఏ విధంగా రిఫర్ చేయాలనేది ఇప్పుడు నేను ట్రిక్ అనేది చెప్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఎంస్టాక్ అప్లికేషన్ హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేస్తారు కదా. వచ్చేసిన తర్వాత అక్కడ మనకు ప్రొఫైల్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ప్రొఫైల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు 10,000 రూపీస్కి సంబంధించిన ఒక బ్యానర్ అనేది కనిపిస్తుంది. ఆ బ్యానర్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3 అనేది ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏ పర్సన్కి అయితే మీరు రిఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్సన్కి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది అక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏ పర్సన్కి అయితే మీరు రిఫర్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3 అనేది ఆప్షన్స్ చూపిస్తుంది. చూపెట్టిన తర్వాత అక్కడ మీరు ఏ పర్సన్కి అయితే రిఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్సన్కి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు అక్కడ వాట్సాప్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి ఆ పర్సన్కి అయితే రిఫర్ అనేది చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా డైరెక్ట్గా మీ మొబైల్ నంబర్ అనేది అక్కడ యాడ్ చేస్తారు కదా. ఏ పర్సన్కి అయితే రిఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్సన్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది అక్కడ యాడ్ చేసుకున్న వెంటనే మనకు డైరెక్ట్గా రిఫర్కి సంబంధించింది ట్రాక్ అవుతుంది. ట్రాక్ అయిన తర్వాత వాళ్ళకు రిఫర్ లింక్ అనేది షేర్ చేయండి. షేర్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీ ఓన్ రిఫర్ లింక్ ద్వారా వాళ్ళ దాంట్లో సేమ్ ప్రాసెస్ కేవైసీ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే వితిన్ 48 అవర్స్ లోపల ప్రతి రిఫర్కి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు ఎంతమందికి రిఫర్ చేసుకుంటే అంత క్యాష్ బ్యాక్. బట్ ఇక్కడ మనకు పర్ మంత్ మ్యాక్సిమంగా 10 రిఫర్స్ మాత్రమే చేసుకోవచ్చు. 10 రిఫర్స్కి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. మీరు ఏ పర్సన్కి రిఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్సన్కి సంబంధించిన మొబైల్ నంబర్ అక్కడ యాడ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకు మీ రిఫర్ లింక్ అనేది షేర్ చేయండి. అక్కడ నుండి వాళ్ళ దాంట్లో కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 48 అవర్స్ లోపల కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది ప్రతి రిఫర్కి వచ్చేస్తుంది. ఇలా 10 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకో ఇంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా ఎంస్టాక్ అప్లికేషన్లో వ్యాలెట్లో అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా విత్డ్రాల్ అనేది చేసుకోండి. ఈ ఎంస్టాక్ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్లో ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది వితిన్ 24 అవర్స్ లోపల డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై